టీటీడీకి చెందిన ఎస్వి గోశాలలో వందలాది గోవులు మృతి చెందాయంటూ వైసీపీ చేస్తున్న ఆరోపణలపై స్వయంగా పరిశీలనకు వెళ్లారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. తిరుపతిలోని టీటీడీ ఎస్వి గోశాలను పరిశీలించారు ఆయన. గోవుల ఆరోగ్య పరిస్థితులు, గోవులకు అందుతున్న దాణాపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. టీటీడీ గోశాలలో సిబ్బంది నిర్లక్ష్యం ఎక్కడా లేదని స్పష్టం చేశారు. గోవులకు కావాల్సినంత దాణా ఉందని వెల్లడించారు. ప్రతినిత్యం గోవుల ఆరోగ్యాన్ని వైద్యులు పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. గోవులు పుష్టిగా ఆరోగ్యంగా ఉన్నాయని వెల్లడించారు. ఇక టీటీడీ గోశాల మాజీ డైరెక్టర్ హరినాథ్ రెడ్డిపై ఎన్నో ఆరోపణలున్నాయని, హరినాథ్ రెడ్డిని సస్పెండ్ చేయడం కాదు, విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు సిపిఐ నారాయణ. గతంలో గోవులకు పురుగుల మందు దాణా పెట్టడం దారుణమన్నారు. కమిషన్ల కోసం హరినాథ్ రెడ్డి గోవులను విక్రయించారు. టీటీడీ టైమ్ స్కేల్ కాంట్రాక్ట్ ఉద్యోగుల నుంచి హరినాథ్ రెడ్డి కమిషన్లు తీసుకునేవారు అంటూ ఆరోపణలు గుప్పించారు. మరోవైపు తిరుపతి విమానాశ్రయంలో శ్రీవాణి టికెట్లు అందిస్తుండడం శుభపరిణామంగా ఉందని పేర్కొన్నారు నారాయణ. గత 3 నెలలుగా శ్రీవాణి టికెట్ల సంఖ్యను పెంచడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. అయితే గోశాలను వైసీపీ రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడం కరెక్ట్ కాదు, టీటీడీని అప్రతిష్ట పాలు చేయొద్దని విజ్ఞప్తి చేశారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. నుంచి నేను, నాతో పాటు జిల్లా సిపిఐ సెక్రటరీ మురళి, తిరుపతి పట్టణ సెక్రటరీ విశ్వనాథ్ అని ఏఐటీసీ నుంచి అనేక నాయకులు వచ్చారు. ఇదికి తర్వాత అందరి పేర్లు చెప్పండి. ఇది దేశవ్యాప్తంగా అంతర్జాతీయ స్థాయిలో ఈ గోశాలకు సంబంధించినటువంటి వివాదం జరుగుతూ ఉంది. దీనికి ప్రాముఖ్యత ఎందుకు వస్తుందంటే, తిరుపతి తిరుమల దేవస్థానం అనేది అంతర్జాతీయ స్థాయి ప్రాచుర్యం పొందినటువంటి సంస్థ. విదేశాల నుంచి స్వదేశీ వస్తారు. మామూలుగా అయితే రోజుకు 75,000 నుంచి 1,00,000 మంది దాకా వస్తున్నారు. ఇక బ్రహ్మోత్సవానికి ఇంకా ఎక్కువ మంది వస్తారు. దీనిలో 2 రకాలు వస్తున్నారు. ఒకటి భక్తి మీద వచ్చేటువంటి భక్తులు, రెండవది ఇది ఒక టూరిస్టుగా గుర్తించి అంతా వచ్చి ప్రాంతం చూసిపోవాలని చెప్పేసి పద్ధతి. అందులో ఒక టూరిజం, తర్వాత భక్తుల యొక్క రాక, ఇవన్నీ కూడా చాలా బాగా జరుగుతున్నాయి. నేను కొత్తగా మనం చూసా, ఢిల్లీ నుంచి తిరుపతికి డైరెక్ట్ ఫ్లైట్ ఏర్పాటు చేశారు. అంతకుముందు లేదు. అది మార్నింగ్ 5:30 బయలుదేరితే 8:30కి వచ్చేస్తారు డైరెక్ట్ ఫ్లైట్. నేను దగ్గర చూస్తే ఆ లోపల విమానాశ్రయం లోపల పెద్ద క్యూ ఉంది. ఏంటని చూస్తే అక్కడ ఫ్లైట్ టికెట్ బోర్డింగ్ పాస్ చూపించే వాళ్ళకి దర్శనం టికెట్లు ఇస్తున్నారు. అది 10,000 రూపాయలు తీసుకోండి. అంటే అది ఇంతకుముందు గురుమూర్తి ఇప్పుడు ఎంపీగా ఉన్నాడు, అంతకుముందు ఎంపీగా ఉన్నాడు. ఆయన ఒకసారి నాకు చెప్పాడు, ఇట్లా ఫ్లైట్ టికెట్ తీసుకొని బోర్డింగ్ పాస్ చూపించే వాళ్ళకి దర్శనం కోసం ప్రయత్నిస్తాం సార్ మేము అన్నాడు. అప్పుడు సార్ చాలా రోజు చూస్తే వస్తూ ఉంది. అందువల్ల నేను అందరికీ ఉపయోగపడే పని చేస్తున్నారు. తర్వాత సంవత్సరానికి దాదాపు 1000 నుంచి 2,000 కోట్ల రూపాయల దాకా ఆదాయం వస్తూ ఉంది. దీనివల్ల విద్యా వ్యవస్థకి, విద్యా సంస్థకి డబ్బులు ఇస్తున్నారు, హాస్పిటల్స్కి ఇస్తూ ఉన్నారు, బోర్డు హాస్పిటల్ని మెయింటైన్ చేస్తున్నారు. అన్ని రాష్ట్రాలలో కూడా ఈ సత్రాలు అవి కట్టి ఏర్పాటు చేస్తున్నారు. అందువల్ల ఇది ఒక అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతిగాంచినటువంటి ఒక దేవస్థానం. అది తిరుపతిలో ఉండడం మనకు అదృష్టం. సిపిఐ నుంచి నేను, నాతో పాటు జిల్లా సిపిఐ సెక్రటరీ మురళి, తిరుపతి పట్టణ సెక్రటరీ విశ్వనాథ్ అని ఏఐటీసీ నుంచి అనేక నాయకులు వచ్చారు. ఇదికి తర్వాత అందరి పేర్లు చెప్పండి. ఇది దేశవ్యాప్తంగా అంతర్జాతీయ స్థాయిలో ఈ గోశాలకు సంబంధించినటువంటి వివాదం జరుగుతూ ఉంది.